అర్థాన్ని తెలుసుకొని అర్థానికి అనుగుణంగా ఆచరించగలగాలి. అప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఏముంటుంది? అదేనండి. ఇప్పుడు మనం చాలామంది వంటలు వండే కాడ చూస్తూ ఉంటామమ్మా. సపోజ్ ఒక నలుగురిని మంచి స్కిల్స్ ఉన్నోళ్ళని తీసుకొచ్చారు, నలుగురిని అక్కడ తీసుకొచ్చారు. నలుగురికి ఒకే రకమైనటువంటి మెటీరియల్ ఇచ్చారు. చక్కెర పొంగల్ చేయమని చెప్పి నలుగురికి చెప్పారు. నెయ్యి ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, బెల్లం ఇచ్చారు, ఇలాచి, జీడిపప్పు. వాళ్ళు ఏమేమి అడిగారో అందరికీ నలుగురికి సమానంగా ఇచ్చారు. 4 పొయ్యిలు ఇచ్చారు. నలుగురికి 4 పొయ్యిలు, అందరికీ మెటీరియల్ సేమ్ ఇచ్చారు. ఇప్పుడు నలుగురిని చక్కెర పొంగల్ తయారు చేయమన్నారు. ఇష్టం వచ్చినంత టైం తీసుకోమన్నారు. మన టైం టేకింగ్లో కూడా డిఫరెన్సెస్ ఏం లేవన్నమాట. కట్ ఆఫ్ లేదనమాట. ఎంత టైం అయినా తీసుకోవచ్చు. వాళ్ళు ఎంత టైం అయినా తీసుకొని మంచిగా టేస్ట్గా చేయాలని అన్నారు. ఇప్పుడు నలుగురు చేశారు, మరి టేస్ట్ ఉంటుందా? నలుగురిది ఒకే విధమైనటువంటి టేస్ట్ వస్తుందా? మరి నలుగురు వాడింది అవే మెటీరియల్ కదా, ఇంగ్రీడియంట్స్ అవే వాడారు. నలుగురు ఇంగ్రీడియంట్స్ అవే వాడారు, కానీ నాది నలుగురిది ఒకే రకమైన టేస్ట్ ఎందుకు లేదు అంటే, ఒకళ్ళు చేస్తే అద్భుతంగా ఉంది, మృదు మధురంగా ఉంది, సువాసన వెదజల్లుతుంది. అర్థం? అది వాసన చూస్తేనే తినాలనిపించేట్లుగా నోట్లో లాలాజలం ఊరుతుంది. కొంతమంది పక్కన మిగతా వాళ్ళు వండింది తింటే నోట్లో పెట్టుకోవద్దు కావట్లేదు. ఒకళ్ళది ఉడకలేదు, ఒకళ్ళది ఎక్కువ ఉడికింది, అర్థమైనా నెయ్యి సరిపోలేదు, ఒకళ్ళది బెల్లం సరిపోలేదు, టేస్ట్లెస్గా ఉంది. ఎందుకు టేస్ట్లెస్గా ఉందంటే పదార్థాల లోపం కాదు, అక్కడ వండే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ను బట్టి. అర్థం? అలాగే మనందరికీ కూడా పరమాత్మ ఒకే విధమైనటువంటి శరీరాలు ఇచ్చారు. మనందరికీ కళ్ళు సేమ్ ఇవ్వట్లేదా? ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ప్రొద్దుటే లేవలను చూస్తే సూర్యుడు కనపడతానంటా లేదా? అందరికీ కనపడతానంటా లేదా అమ్మ? మరి అందరికీ సూర్యుడు కనపడేటువంటి ఎంత మెగాపిక్సెల్ ఉంటుంది మన కంటికి, ఎంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు సూర్యుడు ఎన్ని వేల కిలోమీటర్ల, లక్షల కిలోమీటర్ల, వేల కిలోమీటర్ల దూరం ఉంటారు కమ్మా. అంత దూరంలో ఉన్నటువంటి అమ్మ, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని చూసేటువంటి కెపాసిటీ మన కంటికి ఇచ్చారంటే ఎంత గొప్ప విషయం అది. మరి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని వినియోగించుకొని ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. కానీ ఎవరు చేయగలుగుతారంటే ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళు చేయగలుగుతారు. ప్రయత్నం చేయగలగాలి. దీనికి వేరే ఏం లేదు. ఏం చేయాలంటే ఫస్ట్ తనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించగలగాలి, తనలో ఉండేటువంటి సామర్థ్యాన్ని గుర్తించగలగాలి, స్కిల్స్ ఏంటో మనం గుర్తించుకోగలగాలి. మనలో ఉన్న స్కిల్స్ని మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు అంతెందుకు, చాలామంది మహాత్ములు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఏదో జరిగే చెప్తున్నారంటారు. దూరశ్రవణం, దూరదర్శనం, అర్థమేనమ్మా. వాక్ అపారమైనటువంటి వాక్ సిద్ధి కలిగి ఉన్నారు, వాక్ శక్తి కలిగి ఉన్నారు. నీకు ఇది అవుతుంటే అయిపోతుంది. సంకల్ప సిద్ధి, ఎక్కడో ఉండి సంకల్పం చేస్తే కూడా అయిపోయిద్దినే అంటే అయిపోతుంది. మరి అంత సామర్థ్యం. కొంతమంది అయితే ఇంకా అపారమైనటువంటి సిద్ధులు పొంది ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? మంత్రం చదువుకున్నారు. ఏం చేశారు? మంత్ర అనుష్ఠానం చేస్తారు. మంత్ర అనుష్ఠానం చేస్తేనే అంత శక్తి వచ్చిందే. మరి మనం మంత్రం చదవట్లేదా? మనం కూడా మంత్రం చదువుతున్నాం కదా. మరి మనం మంత్రం చదవడం మనకు కూడా స్కిల్స్ ఉండాలి కదా. మనం చదివే తీరును బట్టి, మనం చదివే విధానాన్ని బట్టి ఆ సామర్థ్యం అనేటువంటిది మనకు పెంపొందింపబడుతుంది అన్నమాట. పాట వస్తుంది. మాట పలికితే మంత్రమైనది శ్రీ సత్యయాకుడు, మాట పలికితే మంత్రమైనది. నాయన గారు మాట పలికితే మంత్రమైంది. వేరే మంత్రం చదవక్కల వారు వేరే మంత్రం చదవాల్సిన అవసరం లేదు. వారి మాటే మంత్రంతో సమానం. అంత గొప్ప శక్తి వారి యొక్క మాటకి ఉంది. మరి వారు ఏం చేయగలిగారు? ఏం చేశారు అంటే, వారి మాటకు అంత శక్తి ఎలా వచ్చింది అంటే, వారిని ఆశ్రయించి అడిగితే వారు చెబుతారు, లేకపోతే వారికి దగ్గరగా ఉన్నటువంటి వాడిని అడిగితే వారి మాటకు అంత శక్తి ఎలా వచ్చిందో చెప్తారు. ఒకటి, వారు నాకు తెలిసి జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడి ఉండరు అన్నమాట. అర్థమైందమ్మా. సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంగా చెప్పవచ్చు నాయన గారు. జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడరు. అబద్ధం ఆడినటువంటి సందర్భం వారికి రాదు. అర్థమైందమ్మా.
చిన్న విషయాన్ని కానీ పెద్ద విషయాన్ని దేనికి వారు అబద్ధం ఆడతారు. అంతా ఫెయిర్గా 100% ఫెయిర్ మెంటాలిటీతో వారు ఉంటారు. అర్థమైందా? నిరంతరం దైవ ధ్యానంలోనే ఉంటారు. నిరంతరం మంత్రస్మరణ చేశారు, మంత్రం చదువుకున్నారు, ధ్యానం చేశారు, అబద్ధం ఆడారు. ఎవరిని నొప్పించలేదు, వారి యొక్క మాట ద్వారా ఎవరి యొక్క మనసును గాయపరచలేదు. అందువల్ల వారికి ఆ శక్తి. మనకు కూడా రావాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, అబద్ధం ఆడకూడదు, మంత్రస్మరణ చేయాలి, ధ్యానం చేయాలి. మన ప్రవర్తన ద్వారా మన యొక్క మాట తీరు ఎదుటి వారికి బాధ కలిగించకుండా ఉండాలి. చాలామంది నేను చూస్తూ ఉంటామ్మా, సపోజు ఇంట్లోనే ఉంటాడు, ఫోన్ చేస్తాడు అనమాట, ఎక్కడైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళే అంటాడు, లేకపోతే వేరే క్లాస్ ఏదో అబద్ధమే చెప్తాడు అనమాట. మనకి వినొస్తూనే ఉంటుంది, మన పక్కనే ఉంటాడు, అబద్ధం ఆడుతూనే ఉంటాడు అనమాట. అంటే అబద్ధం ఆడాలి అంటే ఎప్పుడు ఆడాలంటే దానికి చెప్తారనమాట. ఇప్పుడు ధర్మరాజు కూడా అబద్ధం ఆడాడు. అశ్వత్థామ అబద్ధం ఆడలేదు, డైరెక్ట్గా అబద్ధం అయితే ఆడలేదు, కానీ ఎదుటి వాళ్ళకి తప్పుడు అర్థం వచ్చే సంకేతాన్ని ఆ సందర్భంలో ప్రదర్శించారు. అర్థమైందమ్మా? ఒక ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెట్టి, ద్రోణాచార్యుడు గారి కొడుకు పేరు అశ్వత్థామ, ద్రోణాచార్యుడు కొడుకు పేరు అశ్వత్థామ. ద్రోణాచార్యుని యుద్ధంలో ఓడించడం వాళ్ళకి సాధ్యం కాలేదు. ద్రోణాచార్యుని యుద్ధంలో ఓడించడం వాళ్ళకి సాధ్యం కాదనమాట. ఆయన యుద్ధంలో నుండి నిష్క్రమించాలి అంటే, ఆయన కొడుకుకి ఇబ్బంది కలిగిందంటే ఆయన యుద్ధం చేయడు. ఆయన కొడుకు కోసమే జీవిస్తున్నాడు. ఆయన కొడుకే లేకపోతే యుద్ధం చేయాల్సిన అవసరం రాదు కదా. మళ్ళా ఎవరన్నా చెబితే నమ్మడు ఆయన. ఒక్క ధర్మరాజు అంటేనే ఆయనకు నమ్మకం. అందుకే ధర్మరాజుతోటే చెప్పిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెట్టి దాన్ని చంపి అశ్వత్థామ హతహ కుంజరహ వినపడకుండా, కుంజరహ అనేది వినపడకుండా అశ్వత్థామ హతహ అని ఆయనకి వచ్చేట్టు అంటాడు. ధర్మరాజు వచ్చామని అశ్వత్థామ హతహ కుంజరహ, కుంజరహ అనేది వినపడకుండా అంటాడు. ద్రోణాచార్యుడు ఏమనుకుంటాడు? అశ్వత్థామ మరణించాడు అనుకున్నాడు. వెంటనే ఎవరు చెప్పింది ఇట్లా చూస్తారు, చూస్తే ఉంది ధర్మరాజే చెప్పాడు అన్నాడు. ధర్మరాజు అబద్ధం మాట కదా, ధర్మానికి ప్రతినిధి కదా, ఓకే అనుకొని ఇక యుద్ధంలో నుంచి ఇక నేను యుద్ధం చేయనని చెప్పి సన్యసించి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చాక అర్థమైంది. వీళ్ళు అంటారు అశ్వత్థామ అనే ఏనుగు మరణించిందని తర్వాత చెప్తారు. అర్థమైందా? ధర్మరాజు ఆ చిన్న అబద్ధం ఆడినందుకు కూడా ఆయన నరకానికి తీసుకెళ్లారు. ఆయన కూడా శిక్షించడానికి కాదు, ఆయన చేసిన ఆ చిన్న మిస్టేక్కి నరకాన్ని సందర్శించటం, నరకాన్ని చూడటం. అయితే ఏమైందంటే, ఆయన నరకంలోకి వెళ్ళంలోనే మహాత్ముడు కదా, ధర్మాత్ముడు కదా, ఈయన వెళ్తే వాళ్ళందరికీ ఒక స్వాంతన కలిగిందంట, ఒక హ్యాపీనెస్, ఏదో తేలిపోతున్నట్లు ఒక అనుభూతి కలిగిందంట. నరకంలోకి వెళ్ళంలోనే ఆ పాపులందరూ కూడా చాలా మంచిగా అనిపించిందంట. వాళ్ళందరూ, స్వామి నువ్వు వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది, మాకేదో బాధ అంతా తగ్గినట్లుగా ఉంది, ఏదో తేలిపోతున్నట్లుంది, నువ్వు ఇక్కడే ఉండు స్వామి అని అన్నాడంట. ఆయన అంటే నేను ఇక్కడే ఉంచుతా, అవసరమైతే నా పనిష్మెంట్ అన్నారు కదా, ఏదో ఉంటే ఇక్కడే వేయండి, నేను ఎక్కడైనా ఉంటా వాళ్ళ కోసం అని అంట. మనం అనగలుగుతామా? కానీ ధర్మరాజు లాంటి వాడు చిన్న తప్పు చేస్తేనే శిక్ష తప్పలేదు. అర్థమైనా? మరి అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళని మనం పరిగణలో తీసుకుని వాళ్ళు ఆడే అబద్ధాలకి, ఎదుటి వాళ్ళ మనస్సు గాయమయ్యేట్లుగా మాట్లాడేటువంటి సూటిపోటి మాటలు, ఇవన్నీ కూడా ఎంత బాధ కలిగిస్తాయి. ఎదుటి వాళ్ళ యొక్క మనసు బాధ కలిగింది అంటే మన యొక్క ఆ దోషం మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకని మాట తీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అర్థమైందమ్మా? ఎదుటి వాళ్ళ మనసు గాయపరచకుండా ఉండేట్లుగా మనం మాట్లాడగలగాలి. అబద్ధం ఆడకూడదు. రెండు, మంత్రస్మరణ చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మన మాటకి శక్తి ఉంది, మన మాటకి పవర్. ఇలా ఒక్కరోజు చేస్తే కాదు, ఇలా చేయంగా నాయనగారు 90 సంవత్సరాలు జీవించారు అనుకోమ్మ, 90 నుంచి 100 మధ్యలో జీవించారు నాయనగారు. మరి అన్ని సంవత్సరాలు అంత గొప్ప స్థితిలో వారు జీవించారు కాబట్టే వారి మాటకు అంత శక్తి ఉంది, వారి సంకల్పానికి అంత శక్తి ఉంది, వారిని స్పృశిస్తే అంత శక్తి మనకి వచ్చింది. ఒక అపారమైనటువంటి శక్తి కేంద్రం వారు. ఎంతమందినో వారు అనుగ్రహించారు. అందుకే
మాట పలికితే మంత్రమైనది. శ్రీ సత్యయాకుడు మాట పలికితే మంత్రమైనది. ఇప్పుడు మనం వారి పరంపరలో ఉన్నాం. వారి పరంపరలో సీతమ్మ గారు ఉన్నారు, మనమందరం కూడా వారి పరంపరలో ఉన్నాం. ఇప్పుడు మరి వారి పరంపరలో ఉన్నామంటే మనం ఏం చేయాలి? మరి ఆ బాటలో ఇప్పుడు ఇంటి పేరు పెట్టుకున్నాం అనుకోమ్మా. ఇప్పుడు సపోజ్ పెద్దివారని ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోయిద్దా అమ్మ? పెద్దివారని ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోయిద్దా? మెట్టపల్లి వారని ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోయిద్దా అమ్మ? శ్రీతాళం అని ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోయిద్దా? అర్థం? ఇంటి పేరు పెట్టుకోగానే సరిపోదు, ఆ పేరుకు తగ్గట్లుగా జీవించాలి. ఇంటి పేరే కాదు, ఒంటికి కూడా ఒక పేరు పెట్టారుగా. ఇంటి పేరు కాకుండా ఒంటికి ఒక పేరు పెట్టారా లేదా? ఒంటికి పేరు పెట్టారంటే ఎంత గొప్పగా జీవించాలి అమ్మ. ఇప్పుడు పద్మా గారు అని పేరు పెట్టారు, పద్మావతి, పద్మా గారు అన్నారు. పద్మావతి అంటే లక్ష్మీదేవి స్వరూపం. పద్మావతి అంటే ప్రపంచాన్ని అంటకుండా ఉండేవాళ్ళని అర్థం. అంటే ఆధ్యాత్మిక భావాలతో జీవించేవాళ్ళని అర్థం. పద్మానికి ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే నీళ్లు పడితే నీళ్లు దానికి అంటుకోవు. ఆ పద్మాన్ని తీసుకెళ్ళి నీళ్లలో ఇలా ముంచి తీసినా కానీ తడ అంటుంది పద్మానికి. అది పద్మం యొక్క గొప్పతనం. అంటే మలినాలు అంటనటువంటి వారు, మురికి లేనటువంటి వారు, పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానానికి సంకేతంగా ఉండేటువంటి వాళ్ళు, దైవత్వానికి చిహ్నంగా ఉండేటువంటి వాళ్ళు, ఇవి అర్థాలు. మనం ఆ పేరు పెట్టుకున్నట్లుగా నేను ఇప్పుడు కృష్ణమూర్తి అని నాకు పేరు పెట్టాను. కృష్ణమూర్తి అంటే ఎలా ఉండాలా అంటే క్వాలిటీస్ ఉండాలా వద్దా? ఇప్పుడు గాంధీ గారు అని పేరు పెట్టుకున్నారనుకోమ్మా, గాంధీ గారు అని పేరు పెట్టుకున్న దానికి తగ్గట్లుగా జీవించాలా వద్దా? వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటే ఉండాలమ్మా. ఒక ఆయన పేరు సత్యం అని పేరు పెట్టారు, అర్థమైందమ్మా. ధర్మారావు అని పేరు పెట్టారు. ధర్మారావు అని పేరు పెట్టుకున్నప్పుడు ధర్మంగా కొంచెమైనా ఉండాలి కమ్మా, అధర్మం చేయకుండా ఉండాలి. సత్యం అని పేరు పెట్టుకున్నప్పుడు అబద్ధం ఆడకుండా ఉండాలి కమ్మా. మరి ఎంతమంది ఉన్నారు పేర్లకు తగ్గట్టుగా జీవించేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు? అదే ఇప్పుడు హరిబాబు అన్నాం. హరిబాబు అంటే ఏంటి అమ్మ? హరికే బాబు. హరి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తికే బాబు. శ్రీనివాసుడు అంటాం. శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి పేరు. అంటే మనం ఒక పేరు పెట్టుకున్నప్పుడు పేరుకు తగ్గట్లుగా జీవించగలగాలి. ఇంటి పేరు పెట్టుకున్నామంటే ఆ వంశంలో మన కుటుంబంలో వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటే అనేవాళ్ళు అనమాట. మన తాతయ్య జనరేషన్స్ ఇంకా పైన వాళ్ళు ఉంటారు కమ్మ, వాళ్ళు ఉంటే వాళ్ళు గుర్తిస్తారనమాట. వీడికన్నీ మా తాత పోలికలు వచ్చినాయి అని ఆయన చెబుతారనమాట. లేకపోతే కొంతమంది ఉంటారనుకో, అసలు మా వంశంలో ఇట్లాంటి వాడు ఎప్పుడు ఒట్లా అంటాడు, మా వంశంలో ఇట్లాంటి వాడు ఎప్పుడు ఒట్లా అంటారు. ఎందుకంటే వాళ్ళ వంశంలో వాళ్ళందరూ చాలా సాఫ్ట్గా ఉండేవాళ్ళు, చాలా సాఫ్ట్గా ఉండేవాళ్ళు. మరి ఈ జెనెటికల్ ప్రాబ్లం ఎక్కడ ఏర్పడిందో ఏంటో తెలియదు కానీ, ఎక్కడ మిక్సింగ్ ఏమైందో తెలియదు కానీ, ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ వంశంలో జన్మించారు అని చెప్తారు. అంటే పూర్వీకులందరూ పెద్దవాళ్ళైతే మంచిగా ఉంటే మరి మనం కూడా మంచిగా ఉండాలి, వంశ గౌరవం నిలబెట్టేట్లుగా ఉండాలి. ఎందుకంటే లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక మాట అంటాడు అనమాట. లంకలో అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు కాబట్టి మళ్ళా భార్యగా స్వీకరించాడు, నేనైతే స్వీకరించనని చెప్పి ఒక వ్యక్తి అంటాడు. వెంటనే శ్రీరామచంద్రుడు ఆలోచిస్తాడు, రియలైజ్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఒక క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, ఒక రాజు ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరి యొక్క మనోభావాలకు తగ్గట్లుగా జీవించాలన్నమాట. అది ఆయన రాచరికపు ధర్మాన్ని అనుసరించి సీతాదేవిని అడవిలో విడిచిపెట్టమని చెప్పేటువంటి సందర్భం అనమాట. అప్పుడు మీరు చూసే ఉంటారు శ్రీరామరాజ్యం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ చూస్తాడు అనమాట. చూసి అక్కడ నిల్చొని ప్రార్థిస్తారనమాట. పవిత్రమైనటువంటి యొక్క మీ వంశానికి నేను కళంకం తెచ్చేట్లున్నదా నా ప్రవర్తన అని చెప్పి ఎంత తప్పిస్తాడో, ఎంత బాధపడతాడు. అంటే ఒక మనిషి ఈ లోకంలో జన్మించినప్పుడు మనం మన పూర్వీకులను గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనా శైలికి తగ్గట్లుగా ఉండాలి.
వారిలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో ఉండాలన్నమాట. ఇప్పుడు గోత్రం చెప్తాం కదా, గోత్రం చెప్పే అర్హత మనకి ఎలా వచ్చింది? ఇప్పుడు పలానా గోత్రం అని చెప్పినప్పుడు గోత్రం మన వారిదే కదా, వారి వంశంలో పుట్టినాం కదా. ఆ గోత్రం చెప్పినప్పుడు మరి వారికి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఉండాలి. కొత్త ఇంటి పేరు చెప్పి కాయలు అమ్మకూడదు, మరి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకూడదు కదా. ఆ లక్షణాలు మనలో ప్రతిబింబించాలి. అలా ప్రతిబింబించినప్పుడు మాత్రమే ఒక ఈ జన్మకు వచ్చినటువంటి ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఎంతమంది ఉండగలుగుతాం? అందుకన్నా ఈ లోకంలో జన్మించటమే అదృష్టం. ఈ లోకంలో జన్మించటమే అదృష్టం. అందులోనూ ఒక సన్మార్గంలో ప్రవేశించడం, మనకు ఒక మంచి గురువు లభించారు. మరి ఒక మంచి గురువు లభించినప్పుడు ఈ జన్మను ఎంత సద్వినియోగం చేసుకోవచ్చు, ఎంత సార్థకం చేసుకోవచ్చు. అదేనా? చాలామంది సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్లకు సార్థకత చేకూరుతుంది. అదేనా? ఇప్పుడు సపోజ్ అమ్మ ఒక 4 రోజులు సీరియల్ చూశారు. ఒకళ్ళు ఒక 4 రోజులు సీరియల్ చూశారు, ఒకళ్ళు ఒక 4 రోజులు మంత్రం చదువుకున్నారు, ఒకళ్ళు ఒక 4 రోజులు ధ్యానం చేశారు. సీరియల్ చూసినా వాళ్ళు గడిచిపోయింది, మంత్రం చదువుకున్నా వాళ్ళు గడిచిపోయింది, ధ్యానం చేసినా గడిచిపోయింది. మనం ఏం చేసినా గడిచిపోయింది ఈ సమయం. మనం ఏం చేసినా సమయం గడిచిపోయింది. మనకున్న సమయాన్ని ఏం చేసి సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? 53 నిండి. 53 నిండిని అంటే 1 సంవత్సరం ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇస్తారా? అమ్మ నేను గురువుగారి దగ్గర చేరినా, ఈ మార్గంలో ఉన్నా, నేను పూజ చేస్తున్నా, మంత్రం చదువుతున్నా, భజన చేస్తున్నా, నాకు 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయండి అంటే చేస్తారమ్మా? ఏం చేయరు. ఎవరైనా కానీ టైం వస్తే మహామహిళ కుప్పకూలారు. శంకరాచార్యుల వారే శరీరంతో ఇప్పుడు లేరు, రామానుజాచార్యుల వారే శరీరంతో లేరు, మధ్వాచార్యుల వారే శరీరంతో లేరు, రాఘవేంద్ర స్వామి శరీరంతో లేరు, సాయిబాబానే శరీరంతో లేరు, వ్యాస భగవానుడే శరీరంతో లేరు. అవతార పురుషులు, అవతారమూర్తులే శరీరాలతో లేరు. అంటే వాళ్ళకి ఈ మాత్రం తెలియకనా? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసకి, స్వామి వివేకానందకి, వీళ్ళందరికీ ఈ మాత్రం తెలియక శరీరాలు వదిలిపెట్టి వెళ్ళారా? ఎవరైనా కానీ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. శరీరాన్ని విడిచిపెట్టకుండా శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండేటువంటి అవకాశం లేదు. కట్ ఆఫ్ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఈ కట్ ఆఫ్ అనేటువంటిది మనకు ఎప్పుడు బోధపడుతుంది? యథార్థమైనటువంటి జ్ఞానం ఎప్పుడు బోధపడుతుంది అంటే 60 వచ్చాక బోధపడుతుంది. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎప్పుడంటే 60 దాటిన తర్వాత అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అర్థమైందమ్మా? ఈ చెవులు సరిగా వినిపించు, కళ్ళు సరిగా కనిపించు. అర్థమైందమ్మా? తిన్నది సరిగా అరగదనమాట. అరగకపోతే అరుగుదల ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. ఈ మధ్య నాకు అరగకపోతే అరుగుదల ట్యాబ్లెట్ వేసుకున్నాను. వాస్తవం ఏంటంటే పరమాత్మ ప్లానింగ్ అనమాట. నాకు అరుగుదల శక్తి తగ్గించిందంటే తింటం తగ్గించవని అర్థం. నేను పని చేయాలంటే పని చేయటం కూడా తగ్గించని అర్థం. అర్థమైందమ్మా? నీ వయసు పెరుగుతోంది, తినేది తగ్గించుకో, పని కూడా తగ్గించుకో, శరీరానికి తగ్గట్లుగా, వయసుకు తగ్గట్టుగా జీవించాలని హెచ్చరించినాడు. మళ్ళీ అలా ఉందా? అయినా కానీ మాట వింటలేదు. అప్పుడు పరమాత్మ ఏం చేసిందంటే 4 ఓడ తీసిండు. ఏంటి? పళ్ళు. ఇక అట్లయినా తినకుండా ఉంటాడే. 4 పండ్లు ఓడ తీసిండు. అయినా కానీ పెట్టుడు పళ్ళు పెట్టించుకొని మళ్ళీ తింటాడు గట్టిగా. నేను ఇప్పుడు పెట్టుడు పళ్ళు పెట్టించుకొని వచ్చి అంటాడు, నేను ఎంత స్ట్రాంగ్గా ఉందైనా తింటా అంటాడు. పరమాత్మ ఉద్దేశం అది కాదనమాట. పళ్ళు ఊడిపోయినాయి అంటే అర్థం ఏంటంటే తినే తగ్గించుకోమని అర్థం. కానీ పళ్ళు పెట్టించుకొని తింటానే ట్రై చేస్తున్నారు. అర్థమైందమ్మా? అంటే కరెక్ట్గా మనం ఈ యూనివర్స్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అర్థమైందమ్మా? మన చుట్టూ ఉండేటువంటి యూనివర్స్ని మనం గుర్తించితే ఎన్ని సంకేతాలు వస్తాయి యూనివర్స్లో నుంచి. ఈ విశ్వం మనకి అనేకమైనటువంటి సందేశాలు ఇస్తుంటుంది. జ్ఞానాన్ని ఇచ్చే గురువు విశ్వమే. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తే ఈ ప్రపంచం మనకి ఎన్నో సందేశాలు ఇస్తుంటుంది అనమాట. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ విశ్వం మనకి అందిస్తుంది. వాటిని మనం పట్టుకోగలిగితే, వాటిని మనం గుర్తించగలిగితే చాలు, మన జన్మ ధన్యమైనట్టు. కాకపోతే ఏంటంటే
మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాదమ్మా, కట్ ఆఫ్ టైం ఎంత అని చెప్తారు. ఇప్పుడు ఎవరినైనా అడిగితే ఇప్పుడు కాదులే, మంత్రం చదవండి ఇప్పుడు కాదులే అంటారు, ధ్యానం చేయమంటే ఇప్పుడు కాదులే అంటారు, బోధ వినవే ఇప్పుడు కాదులే. మరి బోధ వినటానికి రారు, మంత్రం చదవటానికి రారు, ధ్యానం చేయటానికి రారు, పూజ చేయటానికి రారు. ఇంక దేనికి వినియోగించుతుంది ఈ జన్మని? పోనీ ఆగుతుందా? ఒక ఆయన పోనీ ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చారా మనకి ఎవరైనా? కన్ఫామ్డ్ 100 సెంచరీ కొడతాను అని ఎవరైనా రాసిచ్చారా? ఫలానా ఓ స్వామి ఎన్నాళ్ళు ఉంటాయి, నేను 100 గ్యారంటీ గురువు గారు అంట, నేను 100 గ్యారంటీ గురువు గారు. మరి 100 గ్యారంటీ ఉందా? మనకు ఆ ఇన్సూరెన్స్ ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా? ఎవరిస్తారు? ఇస్తే డాక్టర్ ఇవ్వాలి, ఇంకొకళ్ళు జ్యోతిష్యుడు ఇవ్వాలి. పరమాత్మ వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటాడు. వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగపోతే జాతక చక్రం తీసుకొని పోయి అక్కడ చెప్పించుకోండు. ఎక్కడ? జ్యోతిష్యుడి దగ్గర తీసుకుపోయి జాతకం వేయించాను. ఏమని? మా నాన్నకి బాగలేదండి గురువుగారు చూడండి అని చెప్పిండు. ఆయన జాతకం వేసి చెప్పిండు అనమాట, మీ నాన్న 108 అన్నాడు, మీ నాన్న 108 గ్యారంటీ అన్నాడు. పరమాత్మ ఒకసారి నవ్వుకున్నాడంట. మళ్ళీ తర్వాత ఓ సంవత్సరం అయిన తర్వాత బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. హాస్పిటల్కి తీసుకెళ్తే వీళ్ళ దగ్గర చాలా సౌండ్ పార్టీ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి డాక్టర్ గారు, ఎంతైనా పర్వాలేదు, ఠాగూర్ డైలాగ్ అర్థమైందమ్మా, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, ఆరోగ్యం సెట్ అయితే చాలు, ఎంతైనా పర్వాలేదు. డాక్టర్ గారు ఏమంటాడు? గ్యారంటీ 108 కాదు 120, నేను 120 కొట్టిస్తా మీ నాన్నతోటి అన్నాడు. అప్పుడు కూడా పరమాత్మ ఒకసారి నవ్వుకున్నాడు. ఎందుకు? వచ్చే దీపావళికి కట్టింగ్ ఉంది, ఇక్కడ వచ్చే దీపావళికి కట్టింగ్ పెట్టా నేను. మరి వాడికి ఎక్స్టెన్షన్ చేయడానికి జ్యోతిష్యుడు ఎవడు, ఈ డాక్టర్ ఎవడు? వాడికి జన్మనిచ్చింది నేను, ఈ లోకంలో వాడిని క్రియేట్ చేసింది ఎవరు? వాడికి హార్ట్ ఇచ్చింది నేను, లంగ్స్ ఇచ్చింది నేను, కిడ్నీ ఇచ్చింది నేను, బ్రెయిన్ ఇచ్చింది నేను, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, న్యూరో సిస్టమ్ ఇచ్చింది నేను. వీడెవడు ఇవ్వటానికి అష్యూరెన్స్? వాడు శరీరంలో ప్రాణాన్ని ప్రతిష్ఠించింది నేను, వాడు ఫిజికల్ బాడీలో ప్రాణాన్ని పెట్టింది నేను. వాడెవడు దాన్ని నిలుపుతా అంటానికి? ఎవడికి చేతనవు? అది నా ఇష్టం, నేను ఇన్స్టాల్ చేసిన టైం నాకు తెలుస్తుంది. ఆటోమేటిక్ ఇన్స్టాల్ సిస్టమ్ అనమాట. ఇందులో ప్రాణం ఫీడ్ చేసిన తర్వాత ఇన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక లోపలికి పోతుంది. అర్థమైందమ్మా? అది బయటకు వచ్చింది. ఆ శ్వాసలు మొత్తం పూర్తయిన తర్వాత లాస్ట్ శ్వాస ఉంటుంది కదా, ఆఖరు శ్వాస అంటారు కదా, ఆఖరు శ్వాస బయటకు వచ్చిన తర్వాత ఇక లోపలికి పోదు అనమాట. లోపలికి పోతే ఏమైంది? ఇంతే సంగతులు చిత్తగించగలరు. అర్థమైందమ్మా? బయటకు వచ్చింది లోపలికి పోతే ఇందే సంగతులు చిత్తగించ. మరి ఇప్పుడు ఆ లోపలని బయటకు వచ్చిన దాన్ని లోపలికి ఎవరైనా పంపించగలరా? ఈ ప్రపంచంలో ఉన్న ఆ డాక్టర్ గారు కానీ, ఆ జ్యోతిష్యుడు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భజన సంఘాలు కానీ, ధ్యానం సంఘాలు కానీ, గురు సంఘాలు కానీ, పరిపూర్ణ సంఘాలు కానీ, ఎవరైనా కానీ ఆ బయటకు వచ్చిన దాన్ని లోపలికి ఎక్కేమని చూద్దాం. ఏ గురువు గారైనా కానీ, ఏ సిద్ధాంత అయినా కానీ, ఏ జ్యోతిష్యుడైనా, ఏ వైద్యుడైనా కానీ, ఏ టెక్నీషియన్ అయినా కానీ, ఏ కంప్యూటర్ సైంటిస్ట్ అయినా కానీ, ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా కానీ ఉందే అవకాశం? లేదు. వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా,
మానవ ఇకనైన నీవు మాయ పనులను మానవ. ఏం మానాలా? మాయ పనులు. మాయ పనులు అంటే ఏంటి? మాయ పనులు అవి వేరే ఉంటాయా అమ్మ? మనం చేయాల్సిన పనులు వేరే ఉన్నాయంట, మాయ పనులు మానుకోవాలంట. మన ఇబ్రహాన్ గారు కూడా ఒక మాట అంటారు, కాని పనులకు పూనకే, కాని పనులకు పూనకే, లేనిపోని ఆశలందు తిరుగకే, కానిపోని పనుల కొరకు పూని తిరిగేదాము, కానిపోని పనుల కొరకు పూని తిరిగేదాము, ఎన్ని విధములనైనను పరిపూర్ణ గురువుల చేరియుండవే, మనసా నీ వినావే, భూతమూల చటమే మోగనావే. కాని పోని పనుల కొరకు పూని తిరిగేదావు. అదేనమ్మా, కానిపోని పనులు అంటే ఉపయోగం లేని పనులు. ఉపయోగపడే పనులు చేయొచ్చమ్మా, ఉపయోగపడే పనులు చేయొచ్చు. మొన్న ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు కమ్మా, ఆ ఊరు నుంచి, ఆ గురువుగా. ఆయన గారు ఏమన్నారంటే, ఉదయం పూట 8 నుంచి 10 వరకే ఫోన్ మాట్లాడతారు ఎవరితోటైనా, ఇక తర్వాత వారు మాట్లాడరు. లిమిట్గా అవసరమైనంత వరకే. ఆయన అంటే వయసును బట్టి, బాధ్యతలను బట్టి అవన్నీ పూర్తి చేసుకోవాలి. అర్థమైందమ్మా? మనకున్నటువంటి బాధ్యతలు పూర్తి చేసుకోవాలా, మనకున్నటువంటి కుటుంబాన్ని ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాకపోతే వాటితో పాటు ఆధ్యాత్మిక భావాలు కూడా మనం పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక భావాలతో జీవించగలిగినప్పుడు మాత్రమే ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికమయం కాకపోతే, ఆధ్యాత్మిక భావాలు మన జీవితంలో లేకపోతే ఏమవుతుందంటే ప్రశాంతత లోపిస్తుంది, దుఃఖం దగ్గర అవుతుంది, ఆనందం దూరం అవుతుంది. అందుకే పరమాత్మతో కనెక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. దుఃఖం ఎప్పుడు వస్తుందంటే కనెక్షన్ కరెక్ట్గా లేకపోతే క్లారిటీ ఉండదు. జీవితం ఎలా ఉంటుందంటే మసకగా ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒకటి, సపోజు వెనకటి రోజుల్లో స్టార్ టీవీ కనెక్షన్స్ ఉన్నాయి అమ్మ. ఆ స్టార్ టీవీ కనెక్షన్ పెట్టుకున్నప్పుడు కోత వచ్చి పడేసిపోయేది, మనకు తెలియదు అది పడేసిపోయినప్పుడు. స్విచ్ చేస్తే టీవీ బ్లర్ అవుతుంటుంది అనమాట, వాయిస్ క్లారిటీ ఉండదు, పిక్చర్ క్లారిటీ లేదు. కారణం ఏంటి? టీవీ వైర్ కానీ డిష్ వైర్కి ఆ సిగ్నల్ రావాలంటే వైర్ కనెక్షను పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. కనెక్షన్ కరెక్ట్గా లేకపోతే, సిగ్నల్ సరిగా అందకపోతే పిక్చర్ క్లారిటీ ఉండదు. అర్థమైందమ్మా? వాయిస్ క్లారిటీ ఉండదు, పిక్చర్ క్లారిటీ ఉండాలన్నా, వాయిస్ క్లారిటీ ఉండాలన్నా ఏం చేయాలంటే కనెక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే మనం కనెక్షన్ ఏందో పెట్టుకోవాలా? పరమాత్మతో. మనం ఎప్పుడైతే పరమాత్మతో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటామో, పరమ భక్తులైనటువంటి వాళ్ళందరూ ఎలా మనం స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటామో అలా మనం కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆనందం కలుగుతుంది, దుఃఖం దూరం అవుతుంది, మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు దొరుకుతాయి. కాబట్టి మన జీవితాన్ని మన సద్గురువులు నిర్దేశించినటువంటి మార్గంలో సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారు ఎలా నడిచారో మనం కూడా అలాగే నడుద్దాం. వారు నాయన గారు వారి గురువుని అనుసరించారు, సీతమ్మ గారు వారి గురువుని మనం మన గురువు గారిని అనుసరించి ఆ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేద్దాం. చేసినప్పుడు ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది ఒక్కటేమ్మా, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు శభాష్ అనేట్లుగా ఉండాలి. మొన్న మధ్యన నేను ఒక ఊరు వెళ్తే ఒక ఆయన కలిసిండనమాట. ఆయన హమాలి పని చేసుకుంటాడంట. ఆయన హమాలి పని చేసుకుంటూ బ్రతికేవాడంట. నేను చెప్పిన ఉపన్యాసమేనంట. నేను చెప్పిన ఉపన్యాసంలో అంగుళీమాళి, బౌద్ధంలో ఉండేటువంటి ఒక అంగుళీమాళికి సంబంధించినటువంటి స్టోరీ చెప్పానమాట. అంటే అంగుళీమాలి అంటే వేళ్ళు. ఆయన ఒక వ్రతం పెట్టుకున్నమ్మా, ఒక మనిషిని చంపి ఆ బొటన వేలు ఒక మాలకు గుచ్చుకునేవాడు అనమాట. అట్లా 100 మందిని చంపాలని ఆయన నియమం పెట్టుకున్నాను అనమాట. ఒకరిని చంపటం, ఇవే వాళ్ళ బొటన వేలు కట్ చేసుకొని ఆ మాలకు గుచ్చు, మనం పూలు గుచ్చుకున్నట్టు ఆయన బొటన వేలు గుచ్చుకున్నాం. అందుకే ఆయన అంగుళీమాలి అని పేరు అనమాట. బుద్ధుడు ఆయన్ని మారుస్తుడు అనమాట.
ఈ స్టోరీ ఆయన వినడట ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం, ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదు, 7-8 సంవత్సరాల క్రితం ఎప్పుడో వినడట ఎక్కడ ఉపన్యాసం చెప్తుంటే. విని గురువుగారు మీరు ఆ ఉపన్యాసం చెప్తే నేను విని మారాను, ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాను, ఇప్పుడు దైవ మార్గంలో ఉంటున్నాను, నేను అసలు చెడే చేయట్లేదు, నేను కోపం తగ్గించుకున్నాను, నేను శాంతంగా జీవిస్తున్నాను అని చెప్పాడు నాతోటి. అసలు ఆయన విన్న విషయం కూడా నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి చెప్తే నాకు అర్థమైంది. అంటే ఒకటి విన్నప్పుడు ఆచరించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే మా ఇంట్లో మొత్తం మేము హ్యాపీగా ఉంటున్నాం గురువుగారు అని. ఎందుకంటే ఇప్పుడు నేను కోపం వచ్చినప్పుడు కొద్దిగా డ్రింక్ చేయటం, రకరకాల పరిస్థితుల్లో నేను జీవించా, ఒక సాఫ్ట్నెస్ లేదు. ఇప్పుడు నేను మారిపోయా, మంచిగా మారిపోయా, డ్రింక్ చేయట్లేదు, మంచి దేవుడి ఫోటో కూడా కూర్చొని మంత్రం చదువుకుంటున్నా, ఇప్పుడు మారిపోయా అని చెప్పాడు. అలా మారితే ఎంత మంచిగా అనిపిస్తుంది. అర్థమైందమ్మా? ఒక చిన్న మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. యాడి ఇస్తారు కమ్మా ఐడియా కంపెనీ వాళ్ళు, ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందని. ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుందని. మరి గురువుగారు ఒక మాట మన జీవితాన్ని మార్చదా? ఒక మంత్రం మన జీవితాన్ని మార్చదా అమ్మ? వాళ్ళ ఐడియా ఎంత అద్భుతంగా ఉంటుందో మన గురువుగారు చెప్పేటువంటి మంత్రంగా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. మనం అయితే ఎప్పుడైనా అమ్మ ఒక మంచి చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకోకూడదు. ఒకళ్ళు తీసుకున్నా కానీ వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలనే మనం గుర్తించాలి. అర్థమైందమ్మా? సపోజు ప్రొద్దుటేలేసి గురువుగారు మంత్రం చదవనడు, వెంటనే పక్కన వాళ్ళని చూస్తారు, వీళ్ళంత సీనియారిటీ ఉపదేశం తీసుకొని 18 ఏళ్ళు వాళ్ళు మంత్రం చదువుతున్నారో చదవట్లేదు, మరి నేను ఎందుకు చదవాలా? ఓకే, ఇంకొకరిని తీసుకుంటాడు, వీళ్ళు ఉపదేశం తీసుకొని 13 సంవత్సరాలు, ఓకే 13 సంవత్సరాలు తీసుకొని మంత్రం చదువుతున్నారో లేదు, మరి వాళ్ళు చదివినప్పుడు నేను ఎందుకు? 18 సంవత్సరాలు 13 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నోళ్ళే సాధనలో సక్రమంగా లేనప్పుడు నేను మాత్రం సక్రమంగా ఎందుకు ఉండాలని అనుకోకూడదు. అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. మనం ఎలా ఉండాలంటే మనల్ని ఒకళ్ళు ఆదర్శవంతంగా తీసుకున్నట్లుగా మన ఆచరణ ఉండాలన్నమాట. ఎస్, వాళ్ళందరూ నన్ను చూసి మారేట్లుగా ఉండాలి. అబ్బా నిన్న కాక మొన్న వచ్చి మంత్రం తీసుకొని ఎంత మారిపోయారు వీళ్ళు, అబ్బా వీళ్ళలో ఎంత మార్పు వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పాలన్నమాట. అర్థమైందమ్మా? మన ప్రవర్తన ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది, తర్వాత మన కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, మన ఇళ్ళ పక్కన వాళ్ళకు కూడా తెలుస్తుంది. అదేందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా, ఇప్పుడు అనిల్ వస్తా ఒక పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వచ్చిండు అనుకో అమ్మ, లేదా హరిబాబు వస్తా ఒక పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వచ్చిండు అనుకో, మనకు వస్తారా అద వాసన? హరిబాబు అక్కడికే వచ్చిద్దా, మనకి కూడా వచ్చిద్దా? అందరికి వచ్చిద్దా రాదా? మరి అలాగే ఒక మంచి లక్షణాలు మన దగ్గర ఉన్నప్పుడు ఆ వాసన, ఆ సద్గుణాల యొక్క వాసన అనేటువంటిది అందరికీ స్ప్రెడ్ అవుద్దా, వాళ్ళకొక్కడికే వస్తా? సపోజ్ ఉదాహరణ, ఇప్పుడు అన్నమయ్య అంటే ఇప్పుడు కాలంలో ఉన్నాడమ్మా, లేడుగా. శ్రీరామదాసు ఇప్పుడు కాలంలో ఉన్నాడా? భక్త తుకారం ఇప్పుడు కాలంలో ఉన్నారా? లేదు. మరి ఇప్పుడు దాకా ఆ వాసన మనకి వస్తుందా రావట్లేదా? అర్థమైందమ్మా? మరి మన వాసన ఎంత స్ట్రాంగ్గా ఉంటే, వాళ్ళ వాసన ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇప్పటిదాకా వస్తుందో మనకి. మరి అలాగే మన వాసన కనీసం మన కుటుంబ సభ్యులకు కూడా వెళ్ళట్లేదంటే ఏంటి అర్థం? ఇంకా గట్టిగా మనం సాధన చేయాలని అర్థమైందమ్మా? సాధన చేస్తే ఫస్ట్ మనలో మార్పు వస్తుంది, తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో మార్పు వస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చడం కోసం మనం సాధన చేయటం కాదు, మనలో మార్పు రావడం కోసం మనం సాధన చేయాలి. అలా చేసినప్పుడు ఈ జన్మకు ఒక సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.